చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుని వాక్యం కొరకైన చిన్న ప్రార్థన చేసుకుందాం. యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ ఆత్మ చేత నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. అల్పుడు నేను నిలబడుతూ ఉన్నాను అయ్యా, ఇందుకు నన్ను మరుగు చేయండి, మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాకపోవచ్చు అయ్యా. మానవ స్వరం ఇక్కడ మరుగైపోయి దైవీకమైన మీ స్వరంతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చేరువైన బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే అందరూ సుపరిచితులే, అందరినీ చూసిన మొక్కాలే, కొత్త వాళ్ళు ఎవరు కనబడట్లేదు. అందరూ బట్టి కూడా దేవునికి వందనాలు. మంచిది. చదవబడిన లేఖన భాగంలో నుంచి చాలా మాటలు ఇక్కడ ఉన్నాయి. సమయానుకూలంగా ఎంతసేపు చెప్పమంటారు? ఒక నానుడు ఉంది, ఏంటంట, అరగంట హద్దంట, 30 గంట ముద్దంట, గంట వద్దంట. ముద్దనే దాకా చెప్పను కానీ ముద్దు దగ్గరే హద్దుగా ముగించేయడానికి ప్రయత్నిస్తాను. మంచిది. ఇక్కడ ప్రసంగి భక్తుడు ఎవరు రాశారండి ఈ ప్రసంగి గ్రంథాన్ని? జ్ఞాని అయిన సొలొమోను రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన మాట్లాడుతూ ఈ 11వ అధ్యాయము 9వ వచనంలో యవను గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన అంశం ఏంటంటే యవ్వనుడా. చెప్పండి అందరూ, యవ్వనుడా. అంటే ఇక్కడ యవనుడా నీ యవనమందు సంతోషపడము. ఈ 9వ అధ్యాయంలో చాలా వచనాలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. మర్చిపోక మన సమయానుకూలంగా 3-4 మాటల్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటి మాట సంతోషపడము. మొదటి మాట సంతోషము. చెప్పండి అందరూ, మొదటి మాట ఏంటి? సంతోషము. ఎవరికి వద్దు సంతోషం? ప్రతి ఒక్కరికి కావాలి కదండి. ఏ సంతోషం కావాలి అంటే సంతోషాలు చాలా రకాలు ఉన్నాయి కదా. లోకంలో సంతోషించే సంతోషాలు లేకపోలేదు. ఇప్పుడు ప్రతి దానికి కూడా ఏమంటున్నారట? సంతోషించండి. ఈ మాటను బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పింది కదా. ఏమని చెప్పింది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 మనందరికీ తెలుసు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెబుతును ఆనందించుడి. కానీ ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు కదా, ఏమంటున్నారు? కొద్దిసేపు నవ్వండి, రోజు కొద్దిసేపు అంటున్నారట. ఎందుకని? బాగా సీరియస్గా ఉన్నాం అనుకో, ఏమొచ్చేస్తున్నాయట? బీపీ, షుగర్లో వచ్చేస్తున్నాయి. కాబట్టి డాక్టర్లు కూడా చెప్పే మాట ఏంటంటే రోజు కొంచెం సేపు నవ్వండి అంటున్నారట. మీకు అందరికీ తెలుసో లేదు, సోషల్ మీడియా చూస్తే బాగా తెలుస్తుంది. హైదరాబాద్ ప్రాంతంలో లేటెస్ట్గా ఒక థెరపీ వచ్చిందట. ఏంటో తెలుసా? లాఫింగ్ థెరపీ అంట. ఏ థెరపీ? లాఫింగ్ థెరపీ. గతంలో ఏ థెరపీ ఉండేది? ఫిజియోథెరపీ ఉండేది. దేనికి చేసేవాళ్ళు? కాళ్ళు చేతులు ఏమైనా చచ్చుబడిపోతే తిరిగి చక్కదిద్దడానికి ఆ థెరపీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ థెరపీలు వచ్చినాయట? లాఫింగ్ థెరపీ. అంటే ఏం చేయాలా? టీవీ పెట్టేస్తారు, స్క్రీన్ చక్కగా అక్కడ ఆయా బొమ్మలు చూపిస్తూ ఉంటారు, టామ్ అండ్ జెర్రీ అవి చూపిస్తూ ఉంటే మనం ఏం చేయాలంటే అక్కడ నవ్వుతూ ఉండాలట. ఎవరిని తీసుకెళ్ళి పెడతారో తెలుసా? చెప్పండి, ఎవరిని పెడతారు అక్కడ? మొఖంలో నవ్వు ఉండదు.
వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. కొన్ని మొక్కలు అలా కనపడుతున్నాయి నాకు ఇక్కడ. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలి. ఎంత చక్కగా అవుతున్నారు మీరు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. వాక్యం సెలవిస్తున్నమాట సంతోషము. చెప్పండి అందరూ నాతోటి. మనం ఎవరిని బట్టి సంతోషించాలట చూద్దాం ఒకసారి. కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, దేవుని బట్టి మనం సంతోషించే వారంగా ఉంటే దేవుడిచ్చే చక్కటి ప్రతిఫలం ఏంటో తెలుసా? మన హృదయ వాంఛలు ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది జీవితాల్లో సంతోషం అనేది కరువైపోయిన దినాలు కదండి. ఎటు చూసినప్పుడు ఏమంటున్నారు? ఏదో బాధలండి, ఏదో ఇరుకులండి, ఏదో ఇబ్బందులండి అంటున్నారు. కానీ మనం ఏమై ఉన్నామో మన దేవుని బట్టి మనం ఏమవ్వాలంట? సంతోషించే వారంగా ఉండాలి. అది బాధ అయినా, వేదనైనా, రుగ్మతైనా, ఎటువంటి బలహీనత అయినా మనం కలిగి ఉన్న దేవుని బట్టి మనం ఏం చేయాలంట? సంతోషించే వారంగా ఉండాలి. అందుకే ఇక్కడ కీర్తనకారుడు చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. అంటే మనం దేవుని బట్టి సంతోషించే వారంగా ఉంటే మన హృదయంలో ఉన్న ఏ వాంఛ అయినా, ఎటువంటి బాధ అయినా, కష్టమైనా మన దేవుడు తీర్చే వాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే అదే కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనంలో కూడా చూడండి. 16వ అధ్యాయము 11వ వచనం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము శోకములు కలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని బట్టి సంతోషించే వారంగా ఉండాలి. అలా సంతోషించగలిగితే ఆయన మన పట్ల సమస్తము చేసే దేవుడే ఉన్నాడు. కానీ అనేక మంది యవనస్తులు ఈ దినాల్లో ఎక్కడ సంతోషిస్తూ ఉన్నారు అంటే లోకంలో ఉన్న స్థితిగతుల్ని చూసి సంతోషించేవారు కొంతమంది. అమ్మా మీ మీటింగ్ ఏంటి? సందేహాలు ఉంటే నన్ను అడగండి. లోకంలో ఉన్న స్థితిగతులను బట్టి సంతోషించేవారు కొంతమంది. వారికి ఉన్న ఆ స్థితిని, అంటే ఉన్న వాహనాలను బట్టి కానివ్వండి, ఉన్న చక్కటి శ్రేష్టమైన ఈవులను బట్టి సంతోషించేవారు కొంతమంది. ఇంకా అనేక రీతులుగా సంతోషాన్ని వెతుక్కునేవారు లేకపోలేదు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 36వ వచనాన్ని చూసినట్లయితే మనందరికీ తెలుసు కదా వ్యక్తి. ఒకసారి చూడండి, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 36వ వచనం. అబిగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియో చెప్పక ఓరకుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నాబాలు ఏం చేస్తున్నాడట? మత్తుగా ఉండి చక్కగా తాగేసి సంతోషిస్తూ ఉన్నాడు. కొంతమంది యవనస్తులు ఈ దినాల్లో అనుకుంటున్నారు సంతోషం ఎక్కడ ఉందనుకుంటున్నారు? చక్కగా తాగి ఎంజాయ్ చేస్తే అది సంతోషం అనుకుంటున్నారు. కానీ అది సంతోషం అంటారా? కాలక్రమేపీ కొన్ని నిమిషాలు, కొన్ని గడియలు సంతోషం ఉండొచ్చు, కానీ తుదక అది ఏం చేస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. శరీరం అంతా కూడా పాడైపోతుంది. తన దేహం అంతా కూడా ఏమైపోతుంది? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు జబ్బుల్ని కదా. మత్తులో చిత్తైపోతున్నా కూడా మత్తులు ఏమనుకుంటున్నారు? అనేక మంది యవనస్తులు ఈ దినాల్లో మేము చక్కగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నారు. ఆ జీవితం ఇక్కడ నాబాలు జీవితంలో మనం చూస్తే ఏం చేస్తున్నాడట? మత్తు అయిపోయి చక్కగా విందు చేసుకుంటున్నాడు.
రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి ఏం చేస్తున్నాడంటే చక్కగా వండేసాడండి. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు వండేసి బహు సంతోషించుచు. ఏమంటే అతడు ఇంట్లో విందు చేసి త్రాగుచు బహు సంతోషించు. చక్కగా వండేసిన తర్వాత ఏమైంది ఏమంటే చక్కగా ఏమంటారు కదా, ఒక సామెత ఉంటుంది కదా, ముక్క కక్క తర్వాత రావట్లేదు. ఇలా చక్కగా వండేసి విందు సిద్ధపరిచాక ఏం చేసాడట, మళ్ళీ త్రాగుడు కార్యక్రమం పెట్టేసాడు. అలా చేస్తూ అందులో సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు. కానీ ఆ మత్తులో ఏమైపోయాడు, అది మర్చిపోయాడు. ఏమైపోయాడట, దావీదు వచ్చాడు. దావీదు కాదు, దావీదు కొండల ప్రాంతంలో ఉంటే కొంతమందిని పంపించాడు. తన పరివారిని పంపించి నాబాలుకు ఒక సమాచారం తెలియజేశాడు. ఇదిగో నాబాలు, గతంలో పలానా ప్రాంతంలో మేము ఉన్నప్పుడు మేమందరం మేము కాసామయ్యా, నీకు క్షేమాన్ని కలిగించాం. ఇదిగో నా యజమానుడైన దావీదు మమ్మల్ని నేటి ఆహారం కొరకు మమ్మల్ని నీ దగ్గర పంపించాడు. నీ దగ్గర ఏమన్నా ఉంటే ఇమ్మన్నాడయ్యా అని నాబాలుతో చెప్తే, ఈ నాబాలు అన్నవాడు తాగేసి మత్తులో ఉండి అన్నాడు, దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అని స్థానుసారంగా మాట్లాడేశాడు. అంటే దావీదు చాలా పేరుగాల్సిన వ్యక్తిగా ఉన్నాడు. ఏమంటే ఇశ్రాయేలీల్లో ఆ దినాల్లో దావీదు తెలియనోడు ఎవడు లేడు. అంత పేరుగాల్చిన వ్యక్తి. ఏదో కష్ట పరిస్థితుల్లో అరణ్యంలో ఉన్న దినాల్లో సహాయం కోసం నాబాలు దగ్గరికి వెళ్తే నాబాలు ఎంత గర్వంగా మాట్లాడుతుంటే, జ్ఞానం కలిగిన తన భార్య ఏం చేస్తుందో తెలుసా, నాబాలుకు ఒక మాట కూడా చెప్పకుండా ఏదేదైతే దావీదు ఆశించాడో అవన్నీ సమకూర్చి దావీదుని ఎదుర్కొంటానికి వెళ్ళిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తు ఏం చేస్తుంది మనల్ని, కొన్నిసార్లు బంధకాలు కూడా నడిపిస్తుంది. మత్తు ఏం చేస్తుంది మనల్ని, కొన్నిసార్లు మరణానికి అప్పగిస్తుంది కదండి. అనేక మంది యవనస్తులు బైక్ యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయి, తాగేసి ఎంతలో వెళ్తున్నారో తెలియట్లేదు కదా. 100 సరిపోవట్లేదు, 120 సరిపోవట్లేదు. మన రోడ్లు ఏమన్నా బాగున్నాయా? తర్వాత ఏం చేస్తున్నాడు మనోడు, 8దో 9దో యాత్రడో. ప్రభు దేవుని కృప అయితే ఏదో తిరుగుతుంది, లేకపోతే పరమగీతం పాడేస్తా ఉన్నారు కదా. అటువంటి దుర్దినాలు ఎలా జరుగుతుంది ఇది అంటే, మత్తు ద్వారా జరుగుతుందండి. అనేక మంది యవనస్తులు మత్తు ద్వారా ఏమైపోతున్న దినాలు ఇవి, చిత్తయిపోతున్న దినాలండి. కనుక యవనుడు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంట, మత్తు దగ్గర ఏమంటే జాగ్రత్తగా ఉండాలి. చూడండి, యోబు మహాశయుడు అంటూ ఉన్నాడు. యోబు గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, కొద్ది కాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రముండును. కాబట్టి భక్తిహీనులకు సంతోషం ఎంతకాలం ఉంటుందట, ఒక నిమిషం ఉంటది. మళ్ళీ చాలా మంది లోకంలో ఉన్న వారిని పోల్చుకుని వారు దేవుణ్ణి కలిగి లేరు కదండి, వారు ఇంకా సంతోషంగా ఉన్నారనుకుంటారు కదా. అందుకు ఏమంటే యోబు గారు అంటూ ఉన్నాడు, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును. కాబట్టి వారు ఎందులో పరిగెత్తినా ఎంత ముందున్నా కూడా అది ఎంత కాలం అంట, కొద్ది కాలము. భక్తిహీనులకు సంతోషము ఒక్క నిమిషం మాత్రం ఉంటుందట. ఏమండి తాగేవాడి జీవితం కూడా అంతే కదా. కాబట్టి బాధలన్నీ ఎంతసేపు మర్చిపోతాడు, ఆ మత్తు 4 గంటలు 5 గంటల తర్వాత మళ్ళీ అప్పులు మావులే, తిప్పల మావులే, అన్ని మావులే. ఏదైతే ఆ మర్చిపోయే 4 గంటల కోసం ఏం చేస్తున్నాడు, ఆయన తన జీవితాన్ని పనంగా పెట్టేస్తా ఉన్నాడు. ఏమండి తన జీవితాన్ని ఇబ్బందులు కొలిమిలోకి నెట్టేసుకుంటున్నాడు. అనేక మందికి ఏమండి ఆర్గన్స్ పాడైపోతా ఉన్నాయి. కారణం ఏంటి, ఏమంటే తాగకూడని పదార్థాలు, తీసుకోకూడనివి తీసుకోవడం ద్వారా. దేవుడు చక్కటి అవయవాలు మనకి ఇచ్చాడు, కానీ మనం వాటిని ఏం చేస్తున్నాం, దేంతో నింపుతూ ఉన్నాం అంటే మన అవయవాల్ని జాగ్రత్తగా ఉంచుకుంటున్నావా? నోట్లో వ్యర్థమైనవన్నీ వేస్తూ ఉంటాం కదా.
ఏమండి మహా భయంకరమైన విషయం ఏంటంటే మాలియా బ్రిడ్జ్ని అంతా పాడు చేసేస్తున్నారండి. ఎంతగా అంటే రంగు మార్చేసి గవర్నమెంట్ వేసిన రంగులను కూడా మనోళ్ళు చక్కగా రంగులు మార్చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ తట్టుకోలేక వీడియో రిలీజ్ చేసి పెట్టారు. ఏంటో తెలుసా, ఎవరన్నా ఇక్కడ రంగులు మార్చే ప్రయత్నం చేస్తే 100 దినాల్లో ఫైన్ వేస్తామని కెమెరాలు పెట్టేశారు. ఎవరు బాధితులు అంటే మనోళ్ళే. మనోళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళు కొంచెం తక్కువేమో కానివ్వండి, మనోళ్ళు మొక్కలు కలకల్లా ఆడిపోతున్నాయి. మనోళ్ళు తప్పించారు భాస్కర్ గారు అండి. మనోళ్ళు కూడా ఉన్నారు గట్టిగా అన్నారు. ఏమంటే ఇక్కడ బ్యాన్ చేసినా కూడా ఎంత చక్కగా చాకాచక్యంగా కుడిదిశని తెచ్చేసుకుంటున్నారంటే చూడండి, దేవుడు మంచి అవయవాలు మనకి ఇస్తే మనం ఏం చేస్తున్నాం, వాటిని పాడు చేసుకుంటున్నామండి. ఏమండి మన ధనం బట్టుకెళ్ళి ఏం చేసుకుంటున్నాం, మనం రోగాలు కొని తెచ్చుకుంటాం. అందుకే ఏమంటే చాలా చక్కటి మాటలు ఉంటాయి. తర్వాత మాటలు చూద్దాం. మొదట ఏమనుకున్నాం, మొదటి మాట సంతోషము. మానవునికి సంతోషం ఎక్కడుంది? దేవుని సన్నిధిలోనే మనకి సంతోషం ఉంది. రెండవది అక్కడే కనబడుతుంది ప్రసంగి గ్రంథంలోనే 11:2 రెండో మాటను చూస్తే సంతృష్టి అనే మాట కనబడుతుంది. సంతృష్టిగా ఉండనిమ్మో. దేవునికి స్తోత్రం. మానవునికి కరువు అయిపోయింది ఏంటి? ఎందులో కూడా సంతృప్తి అనేది ఏముంటలేదు, మానవునికి ఉండట్లేదు కదండి. వాక్యం ఏం చెప్తూ ఉంది? అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, శ్రేష్టమైన మాటని చెప్తూ ఉంటాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి గుండెల మీద చేసుకుని చెప్పండి, నాకున్న స్థితిని బట్టి నేను సంతృప్తిగా ఉన్నానని ఎవరైనా చెప్పగలరా మాట? అంటే ఎవ్వరూ చెప్పలేరు. 100 వచ్చే వాళ్ళకి 150 వస్తే బాగుండని అనుకుంటారు. 150 వచ్చే వాళ్ళకి 200. సర్లే దేవుడు 200 ఇస్తే 50 తక్కువైందండి. 50 వస్తే రౌండ్ ఫిగర్ అయిపోద్దండి. 50 రెంట్లకి తింటానికి పోయిన 200 ఇంటికి. సర్లే దేవుడు దయతలిచి 250 ఇచ్చాడు అనుకోండి, 50 తక్కువ వస్తుందండి. 300 అయితే ఇంటి మీద ఇంకో ఇల్లు కట్టేదినండి అంట. అంటే మానవునికి ఏ స్థితిలో కూడా మీరొక్కరు కూడా ధైర్యంగా అనలేదు గుడి మీద చేసి. మన జీవితాలు ఏంటంటే సంతృప్తి లేని జీవిత. వాక్యం చూద్దాం ఒకసారి. అదే ప్రసంగి గ్రంథం 6:7 చూడండి. 6:7 చూస్తే మనుషుల ప్రయాసం అంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతృష్టి నొందదు. అక్కడి నుంచి కొంచెం కిందకి రండి అన్న. 9వ వచనంలోకి రండి. మనసు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మానవునికి ఏం లేదంట, తృప్తి లేదు, సంతృప్తి లేదండి. ఎందులోనూ కూడా సంతృప్తి లేని జీవితం. ఇంకా ఏదో కావాలని, ఇంకో ఏదో ఆశించేవాడు, ఇంకా ఏదో పొందుకోవాలని. ఏమండి మన ముందున్న దాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం, సంతృప్తి లేక అనుభవించలేకపోతున్నాం. దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇచ్చాడు, కానీ మనం ఏం చేస్తామయ్యా అంటే ఎవరితో ఒకరితో పోల్చుకుని ఆ జీవితాన్ని ఏం చేసుకుంటున్నాం, తృప్తిగా బతకలేకపోతున్నాం, అనుభవించలేకపోతూ ఉన్నాం. ఏమండి అదే కదా 9వ వచనంలో ఆయన మాట్లాడుతూ మనసు అది ఆశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దాన్ని అనుభవించుట మేలు. దేవునికి స్తోత్రం. ఏమండి ఎక్కడెక్కడో ఉన్న వాటిని చూస్తూ మనకున్న జీవితాన్ని పాడు చేసుకుంటాం కన్నా మన ముందున్న దాన్ని ఏం చేయాలంటే మనం అనుభవించాలి, ఆనందించాలి. అందులో దేవుడు ఏది నీకు ఇచ్చానో అందులో మనం ఏం చేయాలంట, సంతోషంగా ప్రభువుని స్తుతించేవారిగా ఉండాలి. మనం ఇక్కడ ఉన్న విషయంలో స్తుతించడం తక్కువ, కానీ భవిష్యత్తులో అంటాం, అయ్యా నాకు ఆ స్థితి ఇచ్చేస్తే ఏం చేస్తాను,
దివారాంతరము నీ మందిరంలో ఉంటానండి. కాబట్టి దేవుడు అనంత జ్ఞానండి. కొద్దిలో నమ్మకంగా ఉన్నవాడికి అనేకం ఇచ్చినా కూడా అందులో కూడా ఏం చేయలేడు, నమ్మకంగా ఉండలేడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అంటే ఎన్నిట్లోనైనా కూడా నమ్మకంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకున్న చిన్న దాంట్లోనే మనం ఏం చేయాలి, సంతృప్తి కలిగి అందులో ఆనందాన్ని వెతుక్కోవాలి. దేవుడు నీకు అదే పని ఇచ్చాడా, అందులోనే నువ్వు ఆనందం కలిగి ప్రభువును స్తుతించే వాడుగా ఉంటే దేవుడు అంచెలంచెలుగా మళ్ళీ ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు, వర్ధిల్లే కృపనిస్తాడు. కానీ మనం అందులో ఆనందించలేకుండా ఏదో పొందుకోవాలని అందరం దానికోసం పరుగులెత్తామనుకోండి, ఇప్పుడు ఉన్నదాన్ని కూడా మనం ఏం చేయలేం, అనుభవించలేము. అందులో కూడా ఏమాత్రం సంతోషాన్ని ఉండదు మనకి. అర్థమవుతుంది మాట. మన ముందున్న జీవితాన్ని ఏదైనా కానివ్వండి, కొంతమంది చూడండి వివాహం చేసుకుంటారు, చేసుకున్నాక వచ్చే ప్రతికూల పరిస్థితులు బట్టి ఏమంటారు, నిన్ను చేసుకోకుండా ఉంటే బాగుండేది, మా నాన్న కంగారు పెట్టేసాడు, లేకపోతే మా అమ్మ కంగారు పెట్టేసింది, మా అక్క కంగారు పెట్టేసింది, లేకపోతేనా ఎవరినో చేసుకునేవాడిని, ఏదో చేసేవాడిని అనో మురిసిపోతా ఉంటారు. చేసుకున్నవాడికి మామూలుగా ఉంటుందా, ఎలా ఉంటుంది, కాలిపోతా ఉంటుంది. పైకి చెప్పకపోయినా నవ్వుతా ఉన్నా, లోపల మాత్రం వేడి వేడి పెనం తెచ్చి మొఖం మీద ఎట్టయితే బాగుండు అనుకుంటుంది మనసులో. కానీ పైకి చూపించలేదు కదా ఇంక చెప్తున్నట్లుగా. కానీ ఇక్కడ ఆ మాటల ప్రభావం ద్వారా ఏమవుతుంది అంటే వారిలో ఐక్యత లోపిస్తుందండి. తర్వాత కుటుంబాలు ఫలభరితంగా ఉండలేవు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండలేవు. వారిరువురికి ఆ ఐక్యత లేకపోవడం ద్వారా పుట్టబోయే పిల్లలు కూడా ఎలా అయిపోతారంటే చిన్న భిన్నంగా తయారైపోతారు. కాబట్టి అనేక కుటుంబాలు మనం చూస్తున్నాం కదా. కాబట్టి భార్యాభర్తలే కుటుంబంలో చక్కటి పిల్లలకి ఏమవ్వాలి, మాదిరి ఉండాలి. ఎప్పుడు తల్లిదండ్రులు వారి పిల్లలకి మాదిరి కాలేరో, కాబట్టి పిల్లలు లోకాన్ని అలవరుచుకోవడం నేర్చుకుంటారు. ప్రతి పిల్లోడు కూడా మొదట ఎవరవుతాడు, హీరో తెలుసా, వాళ్ళ నాన్నగారే హీరో అవుతాడు. బాల్యంలో అనుకుంటాడు ప్రతి పిల్లోడు మా నాన్నకి అన్నీ తెలుసు అంట. అన్నీ తెలుసు అన్నప్పుడు కొంచెం ఎదిగే కొద్ది తండ్రి ప్రవర్తన బాగాలేదనుకోండి, ఆటోమేటిక్గా పిల్లోడికి వచ్చేది ఏంటో తెలుసా, మా నాన్నకి ఏమీ తెలీదు, జ్ఞానం లేదు, చదువు లేదు, ఏదో మేము వచ్చేసాం మమ్మల్ని కన్నారు అన్నట్లుగా. తండ్రికి బాల్యంలో హీరో అయినా ఆయన కొంత ఎదిగేటప్పుడు ఏమైపోతాడు, జీరో అయిపోతాడు. ఎప్పుడంటే తల్లిదండ్రుల భార్య భర్తలకు ఎప్పుడైతే చక్కటి ఐక్యత ఉండదో, పిల్లలు వారిని ఎప్పుడైతే వారి తల్లిదండ్రులు జీరో చేసుకున్నారో, వారి యవన ప్రాయంకి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతారండి, లోకంలోకి వెళ్ళిపోతారు. చెడు సహవాసాలు, వ్యసనాలన్నీ కూడా అలవరుచుకుని వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు హీరోగా పెట్టుకున్న బాల్యంలో ఉన్న హీరోని తండ్రి హీరోలాగానే చూసుకుంటాడో, పిల్లోడు తండ్రి చదువుకోకపోయినా నా పిల్లలు అలా ఉండకూడదు, ఒక మంచి స్థితిలోకి తీసుకువెళ్ళాలని ఆశపడతాడో, నిత్యముగా ఆ కుటుంబాలు ఫలభరితంగా ఉంటూ మనం చూస్తాం. నానాటికి ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక భార్యాభర్తలుగా ఒక కుటుంబ వ్యవస్థలో వారి ముందున్న దాన్ని వారు ఏం చేయాలట, అనుభవించటం, సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాము. ఆహారం కాని దాని కొరకు మీరేల రోకలిచ్చెదరు, సంతృప్తి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణము
సారమైన దాని యందు సుఖింపనీయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఆహారం కాని దాని కొరకు ఏం చేస్తున్నారట? ధనం వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తున్నారు. నీ ధనం దేని ఖర్చు అవ్వాలి? నువ్వు తినాలి, లేకుంటే నీ కుటుంబం నీ ధనం తినాలి. కానీ నేటి దినాల్లో మన ధనం ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? ఇటో వెళ్ళిపోతా ఉంది కదా. అంటే మనం ధనం మీద ఎక్కువ ఏం పెట్టేస్తాం? దృష్టి పెడతాం. రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. తెలుసా మీకు? ఏమొచ్చేది ధనానికి? రెక్కలు వచ్చి ఎగిరిపోతుందట. మనం ఏమనుకుంటాం? నా పర్సులోనే ఉంది, నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది అనుకుంటాం. మనం అంత ఎందుకు, మా బ్యాంకులోనే ఉంది అనుకునేవాడు కొంతమంది. అలా అనుకునే వాళ్ళందరికి మంచి స్కామర్లు వచ్చాయి. ఏమంటున్నారు వాళ్ళు? మీ ఆధార్ కార్డు లింక్ చేయాలి, నెంబర్ చెప్పుకున్నాను. నెంబర్ చెప్పాక కొద్దిసేపు మెసేజ్ వస్తుంది, 10,000 ఎగిరిపోయినాయి. రెక్కలు వచ్చినాయి అంటారా, రాలేదంటారా? వచ్చేసింది. ఏమంటే ఈ డిజిటల్ మాఫియా వచ్చాక ఎవరిని ఎలా మోసం చేయాలో చక్కగా మోసం చేసేస్తున్నారు కదా. మనం ఎంత చక్కగా దాచుకున్నాం అన్నా కూడా ఎవరొకరు వచ్చి దాన్ని అలా కొలగొట్టుకుని వెళ్ళిపోతా ఉన్నారు. కనుక మన దృష్టి ఏమై ఉండకూడదు? ధనం మీద మన దృష్టి నిలపకూడదు. ఇక్కడ చెప్తున్న మాట, ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు? సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచేదరు? అంటే మనకి సంతృప్తి కలిగి చేయని దానికోసం మన కష్టార్జితం ఎందుకు వ్యర్థపరుచుకోవాలి? అంటే దానివల్ల మనకు ప్రయోజనం లేదు. దానికోసం మన ధనం ఎందుకు వెచ్చించాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? అంటే మన ధనం ఏమైపోతుంది, దేనికి ఖర్చు పెడుతున్నాను ఎప్పుడన్నా ఆలోచన చేసుకున్నారా? చిన్నోడికి ఎంత పంపేసాను, పెద్దోడికి ఎంత పంపేసాను, మా ఆయనకి ఎంత పంపేసాను అనుకుంటారు మా అక్కోళ్ళు. ఏమంటే దేనికి పంపుతున్నారు? వాళ్ళకి వీళ్ళకి లెక్కలేదు. చిన్నోడికి 1000 వేసాను కాబట్టి పెద్దోడికి 2000 వేయాలి. మరి ఇంకా సగ భాగానికి ఇంకో కొంచెం ఎక్కువ వేయాలి కదా అని లెక్కలేసి జీతాన్ని చక్కగా పంచిపెట్టేస్తున్నారు తప్ప అది ఎక్కడికి వెళ్తుందని ఆలోచన లేదు. కాబట్టి చిన్నోడు ఈ పక్క షాప్కి వెళ్తే పెద్దోడు ఆ పక్క షాప్. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది మన ధనం? మరి తిని చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నారా? మన ప్రేమ ఒకవేళ మన పిల్లల్ని పాడు చేస్తుందేమో ఆలోచన చేసుకోండి. ఏమండి పేపర్లో వస్తున్నాయి పెద్ద పెద్ద అక్షరాలతో, తల్లిదండ్రులు గల్ఫ్లో ఉంటున్నారు, పిల్లలు భయంకరంగా ఉంటున్నారండి. దీన్ని బట్టి మన గ్రామాల్లో ఏంటి సాక్ష్యం? మీరు అనుకుంటున్నారు, చాలా మంది తల్లిదండ్రులు అంటున్నారు మా కష్టాల పిల్లలు. చెప్పండి, చాలా సులువుగా వచ్చే మాట. అంటే మా వయసులో మేము తినలేదండి కనుక మా పిల్లలకి తెగ పెట్టేస్తున్నామండి. మా కష్టాలు మా పిల్లలు పడకూడదు. మేము ఎన్నో కష్టాల్లో నుంచి వచ్చాం. మంచిది, కష్టాల్లో నుంచి వచ్చారు, అందరూ కష్టాల నుంచి వచ్చారు. కానీ మీ కష్టాలు మీ పిల్లలకి మీరు నేర్పించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? సుఖాలు నేర్పిస్తున్నాం. కానీ మీరు అంత కష్టపడితే రూపాయి వస్తుందో, దినాలు సంపాదిస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళు అంటున్నారు మా అమ్మ నాకు కొట్లో ఉంటున్నారు. మనం ఇక్కడ ఎన్ని బాధలు పడుతున్నామండి, ఎప్పుడు లెగుస్తున్నాము. అంటే అక్కలు పడుతున్న కష్టాలు చెప్పాలి వారి పిల్లలకి, అప్పుడే వారు ప్రయోజకులుగా మారుతారు. కష్టం తెలియనంతసేపు కూడా పిల్లలు మీరు అరిసిగి పెట్టుకున్నారు మారు. మీ కష్టం వారికి తెలిస్తేనే. మా కష్టం తెలియకూడదని చాలా మంది మా గ్రూప్లో ఉంటారు. చక్కగా ఎంత పిల్లలు నాగ్గా మోసం చేసేస్తారంటే, తల్లిలో చాలా చక్కటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏమంటే వీళ్ళ అకౌంట్లకి పిల్లల ఆధార్ కార్డు లింక్ చేసి వస్తారంట. మన వాళ్ళు తక్కువ వాళ్ళు. అయ్యోనేమో నెలలో 10,000 అంటి పెడుతుంది. మెసేజ్లన్నీ ఆడికి వెళ్తాయి, అమ్మాయి 10 వేసింది కదా నేను 5 వేసేస్తాను, ఆడు 5 తీసేస్తున్నాను. తర్వాత వెళ్ళి చూస్తే లక్ష ఉంటాయి అనుకుంటే ఎంత ఉన్నాయో తెలుసా? 50,000, 30,000. అయ్యారు మొత్తం కుని చేసాడండి చిన్నవాడు. ఏం చేసావమ్మా అంటే లింక్ చేసి వచ్చానండి. ఆడు ఇప్పుడు పెట్టేసాడు, ఫోన్పే పెట్టేసాడు, మొత్తం లాగేసాడు. ఏటీఎం అక్కర్లేదు, చక్కగా ఫోన్పే వస్తుంది. మన సమాచారం అంతా కూడా ఎక్కడ పెట్టిస్తున్నాం? మీకంటే తెలుగు వెళ్ళాలండి మీ పిల్లలు. మీరు 10th చదివి వచ్చారనుకోండి, వాళ్ళు డిగ్రీలు చదువుతున్నారు. చక్కగా ఎలా వాడాలో అలా వాడుతున్నారు. కనుక ఏం చేయకూడదు? మీ ప్రేమ వారిని పాడు చేయకూడదు. ఆహారం కాని దానికి మన కష్టార్జితం ఏమాత్రం కూడా
వెచ్చించకూడదండి. తర్వాత చూడండి, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. ఎంతమంది తింటున్నారు శ్రేష్టమైన ఆహారం? దాస్యాత్ర డబ్బులన్నీ ఆరోగ్యం కంటే మంచిది ఏది లేదో. అంటే ఆరోగ్యం బాగోపోయింది అనుకోండి, మీ కోయిట్ వాళ్ళు కూడా, మన ఉద్యోగంలో చేసే మేనేజర్, మన ఆఫీసులు, మన వాళ్ళు కూడా ఏమంటారు? ఆరోగ్యం చక్క చేసుకుని రమ్మంటారు. కొంతమంది అనుకుంటున్నారు ఇంకా ఇంకా రూపాయి తిన్నారు దాసేయాలని ఏం చేస్తున్నారు? తింటాం మానేస్తున్నారు. 2 పూటలు తినేది ఒక రూపాయి మిగులుతుందనో, లేకపోతే చెప్పండి ఒక నూసు మిగులుతుందని తింటాం మానేస్తున్నారు. జాగ్రత్త. ఏం చేస్తుంది అది? మనల్ని, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మంచి పదార్థాలు తినాలి. అలానే అపమానం తిన్నాం అనుకోండి, జీతం ఎక్కడ సరిపోతుంది. అలా కాకుండా శ్రేష్టమైనవి తినాలి. అంటే తిండికాడ ఏమాత్రం కూడా ఏం చూపించకూడదు? పిసినారితనం చూపించకూడదు. మా గ్రామంలో ఒక ఆయన ఉండేవాడండి, ఇంచుమించుగా 6-7 ఎకరాలు ఉండేది. చక్కటి పొలాలు ఉన్నాయి. కానీ మా బాల్యంలో చక్కగా లైవ్ వెళ్తున్నట్టు ఉంది. వాడిని గుడ్డు తెచ్చేవాడు, ఒక మొక్క ఓ పక్కకి తినేసేవాడు, భార్య పిల్లలు ఇంకో పక్క తినేవాడు. ఒక గుడ్డు తెచ్చేవాడు అండి. అప్పుడు ఎంత గుడ్డు ఎంత ఉండేది? ₹1.5 ఎంత ఉండేది? ₹1.5లో కూడా ఓ గుడ్డు తెచ్చి కుటుంబం ఇంటిలో పాది తినేవాడు. అలా చాలా పిసినారుగా బ్రతికాడండి. ఎంత పిసినారుగా బ్రతికాడంటే, ఆయనకి ఒకానొక సమయంలో వ్యాధి వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశారు. అనుకోకుండా అవన్నీ వేరే ఆయన చూసుకుంటున్నాడు, ఎంత కట్టేది ఏంటో. ఈయన చెవులో పడ్డదట, రోజుకి నీకు హాస్పిటల్ ఛార్జ్ 1500 అని. అంటే ఎన్ని రోజులైంది అన్నాడట. ఇప్పుడు దాదాపు వచ్చి నువ్వు 18 రోజులైంది అన్నాడట. నైట్ భార్య చెప్పాడట, మూట 3 సర్దేయి అన్నాడట. డాక్టర్ గారికి చెప్పకుండా ఆ పైపులు ముక్కులో పెడితే పైపులు ఇచ్చిన మా ఊరు వచ్చేసాడట. తెల్లారి ఆయన పక్కకి వెళ్తుంటే వాసన మాకు భయం వేస్తుంది. పైపులు వేస్తారు కదా, విపరీతంగా వాసన వచ్చేస్తుంది తెలుసా మీకు? ఆ పైపులు ఇచ్చిన తిరిగి అన్నాడు ఊరంతా. అందరూ భయపడిపోడు, ఏంటి పైపులు ఇచ్చిన వచ్చేస్తే తర్వాత చెప్తూ ఉన్నారు. ఏం చేసాడో తెలుసా? ఏమండి, రోజుకి 1500 అన్నారని నైట్ ముద్దరట్లేదట. భార్య చెప్పి బ్యాగులు ఇచ్చి ఇంటికి వచ్చేసాడు. తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ గారికి ఫోన్ చేశారు హాస్పిటల్ నుంచి, భీమవరం నుంచి. అయ్యా పలానా ప్రాంతంలో మీరు పంపిన పేషెంట్ కనపడట్లేదు. ఆర్ఎంపీ డాక్టర్ అన్నాడంటే, ఏం భయపడకండి, పైపులు ఇచ్చిన మా ఊరిలో తిరిగా. తర్వాత మళ్ళీ బలవంతంగా ఆర్ఎంపీ డాక్టర్ తీసుకెళ్ళాడు. నాయన నువ్వు కట్టొద్దు, నేను డబ్బులు ఇస్తాను, పైపులు దిగించుకురా, ప్రమాదం అయిపోద్దంట. తర్వాత చనిపోయాడండి. ఏం అడిగల అల్లుడు వచ్చాడు, మా ఊడు మామూలుడు కాదు. 1/2 ఎకరం అమ్మాడు, FZ తీసాడు, దుమ్ము చేసి పాడేసాడు. 6 ఎకరాలు కాస్త 3 ఎకరాలు అయిపోయింది. ఏంటో తెలుసా? అనుభవించవలసిన వారు అనుభవించాల. దాసేసాడండి, బాగా దాసేసాడు. ఏం చేస్తాడు? పిసినారితనం. ఏమంటే దేనికోసం ఖర్చు పెట్టకూడదు? మనం ఆహారం కాని దానికోసం ఖర్చు పెట్టకూడదు. శ్రేష్టమైన ఆహారం ఖర్చు పెట్టాలి, తినాలి. రేపు ఏమవుతుందో తెలీదు. కనుక దేవుడు మనకిచ్చిన దాన్ని మనం అనుభవించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడండి, అవి తవ్వుకుపోయేవో దాచుకోవో, మనం వాటికంటే కూడా శ్రేష్ఠం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ మాటలోకి వస్తూ ఉన్నాను. కోరిక. 3వ మాట ఏంటంటే కోరిక. ఎక్కడ ఉంది? ప్రసంగి గ్రంథం 11:19లో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. చాలమ్మా. ఏమండి? మొదటి మాట సంతోషము, 2వ మాట సంతృష్టి, 3వ మాట కోరిక. ఏమంటే మానవునికి కోరికలు అధికం కదా. ఎన్ని కోరికలు అంటే లెక్కలేనన్ని కోరికలు. ఇప్పుడు కోరుకోమంటే కోరికలో సగం కోరుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మన వల్ల పాపం రావట్లేదు, కానీ వస్తే కొయిటిల్లును కూడా
నాలుగు చక్రాలు ఎట్టి లాక్కుపోయేవాళ్ళు లేకపోలేదు. ఏమంటే కోయిట్కి వచ్చిన కొత్తలో ఒక ఆవిడ గట్ట బాగా కోరిక కలిగేసిందంటే ఏంటో తెలుసా? కోయిట్లో పని చేస్తా ఉంటే నెలకు 2-3 సంచులు గోను సంచులు పక్కన ఎట్టేస్తున్నారట. కాబట్టి ఇంటికాడ పద్ధతులు గుర్తొచ్చినాయట. మా నాన్న గోను సంచి 5 రూపాయలకు కొంటున్నాడు కదా అని అన్ని కలిపి కార్పు కట్టేసి ఇంటికి వేసేసింది. తెలుసా? అటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు. ఏమేసేసారట? గోను సంచులు కార్పు వేసేసిందంట. నాయన అన్నాడట, అమ్మ కేజీకి ఎంత అయింది అన్నాడట. ఎంత అయింది అన్నాడట. అమ్మ నేను ఇక్కడ 5 రూపాయలకి కొంటున్నాను, నువ్వు 50 రూపాయలు కొని పంపి ఇక్కడికి అన్నాడట లెక్కేసి. దేవునికి స్తోత్రం. ఏమన్నా అలా ఉండకూడదు. మన కోరికలు ఏమై ఉండాలి? శ్రేష్టమైనవి ఉండాలి, పర సంబంధమైనవి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచి ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. దేవునికి స్తోత్రం. మన శరీరంలో మంచిది ఏది లేదో అయినా కూడా మంచి పని చేయాలన్న కోరిక వస్తుంది కానీ చేయబుద్ధి కావట్లేదంటే. కాబట్టి చాలా మంది అదే కదా చేసేది. తప్పని తెలుసు, కాబట్టి తప్పని తెలుసు, చేయకూడదని తెలుసు, మానేద్దాం అనుకుంటారు కానీ ఏదో రకంగా చూపు చెయ్యి అటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కనుక కోరికలు మనం చంపుకోవాలి. కోరికలు చంపుకోవాలి. మన మనసుని ఇష్టానుసారంగా వదిలేసామనుకోండి ఏమైపోతుంది? అలలకు నామ కొట్టుకుపోయినట్లుగా, గురి లేనట్లుగా కొట్టుకుపోతుంది. కనుక కళ్ళం వేసేవారంగా ఉండాలి. దేనికి? కోరికలకు కళ్ళం వేసుకోవాలంటే కొన్ని కోరికలు చంపుకుంటేనే మనం జీవించగలం. గమనించారు మాట డేవిడ్ గారు? కొన్ని కోరికలు మనం చంపగలిగితేనే మనం ప్రాణాలతో బ్రతకగలం. దేవునికి స్తోత్రం. కాబట్టి కోరికలు చంపితే ప్రాణంతో బ్రతకగలగడం ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళాక సామెతలు 5వ అధ్యాయాన్ని చదవండి, చాలా చక్కగా ఉంటాయి. వేటి చంపుకోవాలో, మరణం అంటే ఏంటో ఎక్కడ కనబడుతుంది చెప్పండి? సామెతలు 5వ అధ్యాయంలో కనబడుతుంది. యవనస్తులకి భలే ప్రయోజనకరమైన మాటలు అక్కడ కనబడతాయి. అంటే ఎలా వెళ్తున్నాడంట ఆ మాట చూడండి. ఒక్క మాట, మరణం గురించి అక్కడ ఉంటుంది. మొదటి నుంచి కాదమ్మా, అతడు పోవు మార్గమును 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం. దాని నడతలో మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే జార స్త్రీ గురించి చెప్పబడుతున్న మాటలు. అంటే కొన్ని కోరికలు మనం చంపుకోకపోతే ఏమైపోతాం? మనం చచ్చిపోతాం. శారీరకంగా బతుకుండొచ్చు కానీ ఎలా చనిపోతాం? ఆత్మీయంగా చనిపోతామండి. మనం కొన్ని చంపుకోగలిగితేనే ఆత్మీయతలో మనం నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు అంటూ ఉన్నాడు 145వ కీర్తన 19వ వచనాన్ని చదువుదాం. 145వ కీర్తన. కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన ఏం చేస్తాడట? కాబట్టి తీరుస్తాడు ఆయన. మనం ఏమవ్వాలంటే ఆయన యందు భయభక్తులు నిలిపే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. 2 యవనస్తులు అట్లా నడుచుకుంటా వెళ్తున్నారట. 2 యవనస్తులు ఏం చేస్తున్నారు? నడుచుకుంటా వెళ్తున్నారు. 2 యవనస్తులు 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 2 యవనస్తులు
భోజన సమయం ఎక్కడ ఈ హోటల్స్ కనపడట్లేదు. ఒకటి పేరేమో రమేష్, ఎవరు లేరు కదా ఇక్కడ. ఇంకో ఆయనేమో సురేష్. రమేష్ సురేష్ ఇద్దరు కలిసి వెళ్తున్నారట. ఎవరు లేరు కదా, లేరు. అయితే రమేష్ అంత దూరాన్ని చూసి ఓ మసీద్ కనబడుతుంది, అక్కడ ఏదో చక్కగా వంటలు చేస్తూ ఉన్నారంట. ఏం కనబడతా ఉంది? మసీద్ కనబడతా ఉంది, వంటలు చేస్తూ ఉంది. రమేష్ అన్నాడంటే, ఇదిగో ఈ క్షణం నుంచి నా పేరు రహీం అన్నాడంటే. సురేష్కి అర్థం కాలేదు, ఏంటైనా ఇప్పుడు నుండి రహీం చేసేసావంటే నీ పేరు సయ్యద్ అన్నాడంటే. ఈ సురేష్కి అర్థమైంది, ఇదేదో పెద్ద ప్లాన్ వేస్తున్నాడు రమేష్ గేడు. నాయన నన్ను ఇలాగే సురేష్ గారిని ఉంచుకే, నీ పేరు నువ్వు మార్చేసుకున్నాడట. సరే ఏదో రకంగా ముద్ద దొరుకుతుంది, ఆ పేరు మారిపోతే అన్నాడట. సురేష్ ఆ ముద్ద దొరకకపోయినా పర్లేదు, నేను సురేష్ గానే ఉంటాను, నువ్వు అయిపో రహీం కాకపోతే రెహమాన్ అయిపో అన్నాడట. అలా నడుచుకుంటా వెళ్తున్నారండి. మసీద్ దగ్గరికి వచ్చారు. మసీద్ దగ్గర దాదాపుగా రంజాన్ మాసం వంటి జరుగుతూ ఉంటాయి కదా. అలా పెద్ద వంటలు చేస్తూ ఉంటే రమేష్ ఏమైపోయాడు, ఇప్పుడు రహీంగా మారిపోయాడు కదా. చక్కగా వెళ్ళిపోయి సలాం చెప్పేసి కౌగిలించేసుకుని బాయ్ బాయ్ అని సర్ది ఇదిగో మేము ఇంత దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాం, ఆకలేసి వెళ్తుంది ఏమైనా ఉంటే పెట్టానడట. ముల్లా దగ్గరికి వెళ్ళిపోయి, ముల్లా మహా గొప్పడు కదా, రహీం బాయ్ నీకు తెలియదేముంది, రంజాన్ మాసం మనం అన్నం తింటావా, ఇదిగో అన్నిడైన సురేష్ బ్రదర్ అన్నాడు కదా, చక్కగా పక్కన కూర్చోబెట్టి సురేష్ బ్రదర్కి ఎట్టు నువ్వు సోతా ఉండన్నాడట. ఆయన కోరిక ఏం చేసింది ఆయన్ని? కొన్ని సార్లు మనం ఆతృత పడిపోతాం. మనోడు చాలా ప్లాన్ వేసాడు. ఎవరు? రమేష్ అనుకున్నాడు రహీంగా మారిపోతే నాకు చక్కగా వచ్చేస్తుంది, సురేష్ మారిపోతాడు అనుకున్నాడు. కానీ అక్కడ ఏమైందట, తారుమారైపోయింది. కనుక ఇష్టానుసారంగా కోరికలు మార్చేసుకోకండి. కొంతమంది మారిపోతూ ఉంటారు పరిస్థితులు బట్టి. ఇక్కడ మా ఆఫీసులో ఉండేవాడు గతంలో 2-3 సంవత్సరాల క్రితం పోయిటాడు. ఇంక మార్పు నీకు ఎంత కావాలనేవాడు. నాకు వద్దురా బాబు ఇదే బాగుంది, నాకు వద్దంటే లేదు లేదు నువ్వు మార్చేసుకోండి, నీకు 1000 ఇస్తాను 2000 ఇస్తాను అనేవాడు. నాకు వద్దురా బాబు నేను ఇలాగే ఉంటాను, నాకు బాగానే ఉన్నాను. నన్ను ఒక వాడు మారిపోయాడు, రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. కొంతమంది పొడి దేశానికి వచ్చి మారిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? దేనికోసం? ఆ వాటర్లు మంచోళ్ళని కొంతమంది మారిపోయారు. మనం మంచి జీతాలు వస్తాయని మారిపోయారు. ఉద్యోగం ఏదో స్థిరం ఎక్కడైనా ఇంక ఎల్లకాలం ఉంటామని మారిపోయిన వాళ్ళు లేకపోలేదండి. మారకూడదు. మన గురి ఒకటే అయి ఉండాలి. మనం శ్రేష్టమైన దాన్ని తెలుసుకోండి. ఏమంటే యెహోవా ఉత్తముడని చూసి తెలుసుకున్నాక ఏమవ్వకూడదు, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. మన గమ్యానికి మనం చేరేవారంగా ఉండాలి. ముగింపులోకి వస్తూ ఉన్నాను. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 26వ వచనం. ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తన రాజులకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లు 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళను తీసుకుని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మేకాలు అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. ఏమంటే దావీదు పట్ల దేవుడు ఏమై ఉన్నాడు? దావీదుని ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడేమో దావీదును రాజుని చేయాలనుకుంటే దావీదు ఏమనుకుంటున్నాడట? రాజు కల్లుడైపోవాలి, సౌలు కల్లుడైతే చాలనుకుని ఆశ కలుగున్నాడట. మాట మరొకసారి చదవన్నా. 18:26 సౌలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడే చాలన్నారు. ఏం కావాలని? మన కోరికలు చాలా చిన్నయండి. దావీదు అనుకుంటున్నాడు నేను సౌలుకి అల్లుడు అయిపోతే, ఇదిగో గొలియాతుని చంపేశారు కదా, అందరికి నేనేంటో తెలుసు,
ఇష్టానుసారంగా వేయచ్చు అనుకుంటున్నాడు. ఎవరో దావీదుకి ఆశ ఉంది ఏమని, సౌలుకి రాజు కల్లుండి కావాలని. కానీ దేవుడు ఆశ ఏంటి, సౌలు తప్పించి దావీదునే రాజును చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ కోరికలు గొప్పయా, దేవుని కోరికలు గొప్పయా? ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు గొప్పవే. ఆ గొప్ప ప్రణాళికలు ఆయన చిత్తానికి మనం అప్పగించుకుంటే గొప్ప కార్యాలు చేస్తాయి. అంటే తుచ్చమైన కోరికలను మన హృదయంలో పెట్టుకున్నాం అనుకోండి, ఫలభరితంగా మనం ఎవరికి దీవెనకరంగా ఉండలేమండి. దావీదును దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక దీపంగా మార్చేసాడండి యోధా గోత్రానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట చెప్పమంటారా, ముగించేయమంటారా? ఆసక్తి వింటున్నారు. ఒక 5 నిమిషాలు చెప్పేస్తాను. చివరి మాట ప్రవర్తన. చెప్పండి, ప్రవర్తన. మొదటి మాట ఏమనుకున్నాం? వీరమ్మ గారు కాకుండా చెప్పాలి, సంతోషము. రెండో మాట సంతృప్తి. చెప్పిన వాళ్ళు చెప్పండి. మూడో మాట కోరిక. మరి గారు బాగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. నాలుగోది ప్రవర్తన. మన ప్రవర్తన మంచిగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. మన ప్రవర్తన బాగుంటే అన్ని విషయాల్లో మనం రాణించగలుగుతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దామా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవునికి స్తోత్రం. అంటే మనం శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారంగా ఉన్నాం. కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తాం. ఏం చేద్దాం అంటారు? జీవించే వారంగా ఉందామా, చనిపోయే వారంగా ఉందామా? జీవించే వారంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆత్మ చేత శరీర క్రియలను చంపే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం దేంట్లోనూ మన శక్తి చేత పరిపూర్ణం కాలేం. ఏం కావాలి మనకి? పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదంటే నాకు కండలు తిరిగిపోయి నేను ఏం చేస్తాను అనుకోండి, డామను ఉడిపోతాం. ఏమండి, మనకంటే ముందు గొప్పడు ఉన్నాడు. ఎవడో సంసోను ఉన్నాడు. మనల్ని నిలబెడితే నన్ను ఇంకా నా మీద ఎడితే అంత ఉన్నాడు. ఏమండి, 13 ఇంచుమించుగా 12-13 అడుగులు ఉంటాడు. ఏం చేసాడంట? ఆత్మను చంపేశాడు. శరీర క్రియలను నెగ్గించుకున్నాడు. శరీరానుసారంగా నడిచాడు. శారీరకంగా చనిపోయాడండి. కనుక మనం ఏం చేయాలి? ఆత్మ చేత శరీర క్రియల్ని చంపేసే వారంగా ఉండాలి. ఆమేన్. అంటే మనం వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తే వాక్యం ప్రతి కార్యం జరిగిస్తుంది. ఒక చక్కటి ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను, కంగారు పడకండి. క్షమించండి. ఒక యవనస్తుడు ఎడారి ప్రాంతంలో, ఎవరన్నా బుక్స్ చదివే అలవాటు ఉందా? ఎడారిలో సెలయేర్లు ఎవరైనా చదివారా? అందులో చక్కటి ప్రయాణం గురించి చెప్తూ ఉంటాడు. ఒక యవనస్తుడట ప్రయాణమై వెళ్ళిపోతున్నాడట. అలాగే ఎడారి ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటే మార్గం మధ్యలో అంటే ఎడారి ప్రాంతంలో ప్రయాణం అయ్యేవాడికి ఏం కావాలి? మంచినీళ్ళు కావాలి, ఇంకా ఆహారం కావాలి, ఇంకా ఎడారిలోంచి బయటపడాలంటే ఒక మ్యాప్ కూడా, ఏదైతే మార్గం వెళ్ళాలో అది కూడా ఆయనకి కావాలి. అలా ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉండగా మార్గం మధ్యలోకి వెళ్ళేటప్పటికి తన దగ్గర ఉన్న నీళ్ళన్నీ అయిపోయినాయండి. ఏమైపోయినాయి? ఆ బ్యాగ్ లో పెట్టుకున్న బాటిల్స్ అన్ని తాగుతూ వెళ్ళిపోతున్నాడు. గమ్యాన్ని చేరిపోతారు కదా, తాగుతూ వెళ్ళిపోతా ఉంటే బాటిల్స్ అన్నీ అయిపోయినాయి, నీళ్ళన్నీ అయిపోయినాయి. సరే, బలాన్ని పుంజుకుంటున్నాడు. కాళ్ళు సహకరించట్లేదు, శరీరం అంతా తడిచిపోయింది. ఏమంటే అలా నడుస్తూ ఉంటే, నీళ్లు తాగేస్తూ ఉంటే ఏమవుతుంది? శరీరం బాగా అలసిపోద్ది కదా. అలసిపోయి చెమటలు బాగా కారిపోతున్నాయండి. ఎంత కారిపోయినాయి అంటే బట్టలన్నీ తడిసిపోయి ఆ పాకెట్ లో ఉన్న మ్యాప్ కూడా చివుకుపోయి పొట్లుగా రాలిపోయి అంతగా అలసిపోయాడు. నీళ్ళు అయిపోయినాయి,
శరీరంలో బలం కూడా అయిపోయింది, తన దగ్గర ఉన్న ఆధారం అంతా కోల్పోయాడు. అలా వెళ్తుంటే ఇంకా బలం తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకుని. మనం కూడా కొన్నిసార్లు బాగా కలిసిపోయినట్లు ఏం చేస్తాం, కొంచెం బలం పుంజుకుంటాం కదా. అలా బలం పుంజుకునేటప్పుడు ఎడారి ప్రాంతంలో ఎక్కడో ఒక పాక కనబడతా ఉందట. ఏం కనబడతా ఉంది? చెప్పాలి గట్టిగా, ఒక పాక కనబడతా ఉంది. ఏదో కోరిక వచ్చింది, ఇదంత ప్రయాణం చేశాను కదా, కొంచెం బలం తెచ్చుకుందామని ఇంకా పాకం చూసి ఏదో ఉంటుంది అన్నట్లుగా ఆశపడి వస్తూ ఉన్నాడండి. చాలా బలం తెచ్చుకున్నాడు. ఎంత అంటే ఆ కాళ్ళలోకి సత్తు అంతా పుంజుకుని నడుచుకుంటూ వచ్చి డామున పాక దగ్గర పడిపోయాడు. అలా చూసి మళ్ళీ ఒక 5 నిమిషాలకి తేరుకుని చూస్తే కొట్టుకునే ఏమంటాం, బోరు పాత ఉంటుంది కదా, రేకుది గుర్తుందా? తెలంగాణ ప్రాంతంలో ఎంత బాగుంటుంది, అది ఉందట. ఈ చెయ్యల్లి దాని మీద పడ్డది. బలం తెచ్చుకున్నాడు. సుయ్యి ఏమంటుందండి, ఎప్పుడు సుయ్యి ఏమంటుంది? చెప్పండి, ఏమైపోయింది? ఆ పైపు ఎయిర్ లాగేసి మళ్ళీ కొట్టాడు, పుయ్యమంటుంది. ఉన్న ఓపు కూడా ఇంకా చచ్చిపడిపోయింది. ఇంకా కసుతో కోపంతో కొట్టేస్తా ఉన్నాడు, పుయ్యమంటుంది. కానీ ఒక్క సొక్క నీళ్ళు అందులోంచి రావట్లేదు. అనుకున్నాడు, అయ్యో అక్కడే చచ్చిపోయినా అంటే ఆ నీళ్ళు అయిన దగ్గర కూలిపోయినా బాగుంది, ఎంత బలం తెచ్చుకుని ఇక్కడ తెచ్చాను, అయ్యో ఇలా అయిపోయిందని ఆ పైపుని పట్టుకుని అలా పడిపోయి ఒకసారి అలా పైకి చూస్తే బాటిల్ కనపడదట. సూర్యులో ఏముంది చెప్పండి? వాటర్ బాటిల్ ఉంది. సర్లే కబుకు ఆతృతతో బలం తెచ్చుకుని లెగలేకపోతున్నాడు. బాటిల్ చూసాడు కదా, ప్రాణం లేసి వచ్చేసింది. బలం తెచ్చుకుని బాటిల్ తీసాడు, నీళ్ళు ఉన్నాయి, ఓపెన్ చేసేసుకున్నాను. ఇప్పటికి అక్కడ లెటర్ రాసి ఉందట. ఏమంటుంది లెటర్ మీద చెప్పండి? ఈ బాటిల్ ఆ పైపులో వేస్తే చెప్పండి నీళ్ళు వస్తాయని ఉందట. మీరు ఏం చేస్తారు? వేస్తారా? ఎంతమంది వేస్తారు? చేతులు ఏమండి, ఇటువంటి ప్రయాణంలోంచి వచ్చాడు ఆయన. ప్రాణం ఇక్కడ ఉందండి, కొట్టి అలసిపోయాడు, నీళ్ళు రాలేదు. బాటిల్ మోపు తీసాడు వేసుకుందామని, పెద్ద అక్షరాలతో కనబడుతుంది, దయచేసి తాకండి, ఈ నీళ్లు పైపులో వేస్తే మీకు నీళ్ళు వస్తాయి. ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, పొయ్యమంటుంది. ఈ బాటిల్ వేస్తే నీళ్ళు వస్తాయి రావని ఆశ వచ్చింది. కొంచెం ఆలోచించాడు, మోపు తీసి నీళ్ళున్న తాకుండా అక్కడ పెట్టి ఆలోచన చేస్తున్నాడు. ఒక్క నిమిషం ఆలోచించి, నాకులాగా ఎవడొకడు ఇలా రాసి పెట్టబట్టే కదా ఇక్కడ నీళ్లు ఉన్నాయనుకున్నాడంట. మళ్ళీ ఎంతమంది వేయగలమండి అలా? ఆ ఉన్న బాటిల్, ఒక్క బాటిల్ ఎక్కడ వేయాలి? ఇప్పుడు పైపులో వేయాలి. నీళ్ళు రాకపోతే ఒకవేళ ఈ తాగితే కొంచెం దూరం నడవచ్చు, లేకపోతే ప్రాణం అన్న ఉంటుంది కొంతకాలం, కొంచెం కొన్ని గంటలు. అయినా ధైర్యం తెచ్చుకుని ఆ బాటిల్ ఏం చేశాడట? పైపులో వేసాడట. 2 సార్లు కొట్టాడు, మళ్ళీ పుయ్యి మందే, ప్రాణం పోయింది. అలా పడుతూ ఉన్నాడు. ఏదో తెలియని ఒక కోరిక కొంచెం అది టైట్ అవుతూ ఉంది. ఒక్కొక్క దార రావడం మొదలైంది. మొదటిగా ఏం చేసాడు చెప్పండి? బాటిల్ పట్టేసాడు. ఏ బాటిల్? ఏదైతే రాసి ఉందో అది పట్టేసాడండి. తర్వాత తాగలా, తన బ్యాగ్లో ఉన్న బాటిల్ అన్నీ పట్టేసాడు. అప్పుడు బాటిల్ తాగి తృప్తి పొందుకున్నాడు. ఈ కథ ద్వారా నీతి ఏంటి? ఏదైతే ఏమీ లేనప్పుడు ప్రాణమా భవిష్యత్తు, ప్రాణం అప్పుడు బ్రతకటమా, ఈ మార్గంలో నేను గమ్యం చేరటం అనే ఆ యొక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం తను ఏం చేసిందట? గమ్యాన్ని చేర్చింది. అలాగే మనం కూడా అదంత ప్రతికూలత అయినా కానివ్వండి, ప్రాణం మీదకి రానివ్వండి, వాక్యాన్ని ఆధారం చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ త్రుటిలో ఆమె దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఒక చిన్న ఇవాళ తారీఖు ఎంత? 9 అండి, 10. పాస్టర్ గారు మెసేజ్ పెట్టారు, నాయన 10వ తారీఖు రెంట్ తీసుకురండి.
ఎప్పుడు నిన్న రాత్రి పెట్టారు. మేనమ్మ గారు ఫోన్ చేశారు, అయ్యా రెంట సిద్ధపరిచావా అంది. నా దగ్గర ఏం లేవమ్మా అన్నాను. మరి ఎలా కడతారు మెసేజ్ పెట్టారు అయ్యగారు అన్న. నేను పెట్టాను, అయ్యగారు ఓకే అని పెట్టాను. కావాల్సిన తర్వాత భోజనాలు చేసేది ఇప్పుడు అడగండి చూపిస్తాను. నా దగ్గర నిజంగా డబ్బులు లేవు రెంటకి, కానీ విశ్వాసంతో పెట్టేశాను. ఏమని? అయ్యగారు ఓకే అని పెట్టాను. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటామోనండి, మన శక్తికి మించిన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కానీ నమ్మటం గొప్ప. నా జీవితంలో చాలా అనుభవాలు ఇలా. ఒక్కొక్కటి చూస్తే మన జ్ఞానానికి అర్థం కావు. వాళ్ళు చేస్తారా, వాళ్ళతో ఈ కార్యం అవుతుంది అనుకుంటాం, కానీ వాళ్ళ ద్వారానే దేవుడి కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అద్భుత రీతిగా దేవుడు నడిపించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం నమ్మితే వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. కానీ ఏం చేయాలంట? నమ్మాలి. ఏ వ్యాధైనా రుగ్మతైనా దేవుడు చేయగలని నీవు నమ్మితే, సందేహం లేకుండా నమ్మితే దాన్ని పొందుకుంటాం. ఆమేన్. కనుక పరిపూర్ణంగా నమ్మాలి. వాక్యం మీదే మనం గురై ఉండాలి. దేవుడు నిశ్చయముగా ఏం చేస్తాడు? నడిపిస్తాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం చదువుకుని ముగించేసుకుంటాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఏమంటే ఎలా ఉన్నారంట? మరొకసారి చదువుదామా? బ్రదర్లో ఒకరు చదవండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం? దేవుని సన్నిధిలో అనేక వర్తమానాలు వింటున్నాం. వినింది ఆచరణలో పెడుతున్నామా లేదనేది మనము పరీక్షించుకోవాలి. వినటం ఏమంటే తెల్లవారులు వినొచ్చు, కానీ వినిన దాన్ని మనం ఆచరణలో పెట్టకపోతే ఎంత విన్నా కూడా సోంటోడు జోలో శంఖం వదిలినట్టే. ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? మాస్టర్ ట్యూన్ చేసినా కూడా అక్కడ ఏమి ఫాయిదా ఉండదు. అడిగి ఏం తెలీదు చెప్పాలి, వినపడదు. నువ్వు 10 కీబోర్డులు తెచ్చి వాయించినా ఆడ చక్కన అవుతానే ఉంటాడు. కనుక విన్న వాక్యాలు ఏం చేయాలట? హృదయం దాచుకోవాలి. కపటమైన ప్రేమల వల్ల అంటే తాత్కాలికంగా మాట మెప్పు పొందొచ్చేమో కానీ దేవుని దగ్గర నుంచి ఏ మెప్పు మనకి రాదు. కనుక మనం పరీక్షించుకుందాం. ప్రత్యేకంగా యూత్ ఫర్ క్రైస్ట్ లో యవనస్తుడిగా నీవు ఎలా ఉన్నావు? నీ కోరిక, నీ ప్రవర్తన, నీ సంతోషం దేనందు, సంతృష్టి ఎక్కడుంది నీకు? మనం పరీక్షించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. వీళ్ళు ఎవరైనా ప్రేరేపింపబడిన వారు యవనస్తుల్లో నుంచే ప్రార్థన చేయాలి. ఎవరైనా చేస్తారా? ప్రేరేపింపబడిన వారు విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవరైనా చేసే వాళ్ళైతే లేచి నిలబడండి, లేదా నేనేం చేస్తాను. సహోదరులు ఇవ్వండమ్మా, అందరూ ఏకీభవిద్దాం. ఒక్క నిమిషం, 2 నిమిషాల మనం ముగించుకోబోతూ ఉన్నాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగలిగిన